చైనా నుంచి ఒక కొత్త వైరస్ బయలుదేరింది అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి మనం వింటున్నాం. నేను మాట్లాడేది హెచ్ఎంపీవీ వైరస్ గురించి. దీని గురించి ఏమంటారు సార్? ఏంటి వైరస్? చిన్నపిల్లలకి ఎప్పుడు పూటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఇన్ఫెక్షన్స్కి గురైపోతుంటారు. ఎందువల్ల అవుతుంది అది? గురక పెట్టడం. లా ఉన్న వాళ్ళు అని మాత్రమే కాదు, కొంతమంది స్లిమ్గా ఉంటారు కానీ వాళ్ళు కూడా గురక పెడుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది ఈ గురక అన్నది? స్ట్రెస్. ఇవాళ రేపు స్ట్రెస్ అనేది చాలా కామన్. అన్ని ఫీల్డ్లలో స్ట్రెస్ ఉంది. ఈ స్ట్రెస్ అనేది లంగ్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా సార్? హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా. 2020 అనగానే మన మనసులో ఒక భయం పుడుతుంది. దానికి కారణం ఏంటంటే కరోనా అన్న మహమ్మారి మనలో చాలా మందిని కరోనా పొట్టనో పెట్టుకున్నది. అంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కరోనా కారణంగా చనిపోయారు. ఈ రోజు 5 సంవత్సరాలు గడిచినా కూడా అప్పటి ఆ ఏడుపులు ఈ రోజు కూడా నాకు గుర్తున్నాయి. ఆ సమయంలో చాలామంది కరోనా బారిన పడ్డ పేషెంట్లకి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళనే మనము ఫ్రంట్ లైన్ వారియర్స్గా గౌరవించుకున్నాం. కాకపోతే నాకు తెలిసిన ఒక వారియర్ డాక్టర్ రామ్ నరసింహారెడ్డి గారు, సీనియర్ పల్మనాలజిస్ట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రశ్న, అంటే 2020 నుంచి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అది పర్సనల్ క్వశ్చన్. జనరల్గా మనం చూసుకుంటే స్పెషాలిటీలు, ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషాలిటీలు చూసుకుంటే పేషెంట్ నుంచి డాక్టర్కి ఏదైనా సరే డిజీజ్ సోకడం అనేది వేరే స్పెషాలిటీలలో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ ఉంది, పేషెంట్ నుంచి డాక్టర్కి డిజీజ్ సోకం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెటిక్స్ ఉంది. కానీ మీ ఫీల్డ్లో అంటే పల్మనాలజీలో మాత్రము పేషెంట్ నుంచి డాక్టర్కి డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రిస్కీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? మీ మోటివేషన్ ఏంటి? బేసిక్గా 2 కారణాలు. ఒకసారి మెడిసిన్లోకి వచ్చినాక ప్రజలకు సేవ చేయాలంటే మనం ఏదైనా వాళ్ళకి జబ్బులు ఎప్పుడు వస్తున్నాయి, వాటిని ఎలా నయం చేయాలి, అవి రాకుండా చేయడానికి మార్గాలు ఏంటి, వాటిని చేయడానికి మనమే ధైర్యంగా లేకపోతే, మనమే దాన్ని ఎదుర్కోలేకపోతే ఇంకా సాధారణమైన ప్రజలు వాళ్ళకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అదొకటి. 2 ఆప్షన్స్, మనకుండే ఆప్షన్స్ కూడా అప్పుడు మనం రాసిన ఎగ్జామ్స్లో ర్యాంక్స్ మనకు తెలిసి, ఇప్పుడు నీట్ అవన్నీ ఉండినాయి. అప్పుడు నీట్ లేదు నేను పీజీ చేసినప్పుడు. సో మనకున్న ఆప్షన్స్లో ఇదైతే డైరెక్ట్గా పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయగలం మనము. దీంతోపాటు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా, అంటే మెడిసిన్ కానీ లేకపోతే ఈఎన్టీ డిపార్ట్మెంట్ కానీ పేషెంట్ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటనే కాదు, బట్ ఇందులో ఖచ్చితంగా, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఇన్ పల్మనాలజీ ఆర్ ట్రాన్స్మిటబుల్, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంటే మీ ఫీల్డ్లో అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, కానీ మీ దగ్గరికి వచ్చే కేసులని క్రానిక్ కేసెస్ ఉంటాయి. అంటే మీకు అవకాశాలు ఎక్కువ. అది నేను అవును. కాకపోతే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత 2025 ఈ సంవత్సరంలో మనకి కామన్గా ఉండేటటువంటి లంగ్ డిజీజెస్ ఏంటి? మనం అంటే రెగ్యులర్గా చూసే లంగ్ డిసీజ్ అంటే మామూలుగా ఉండేది సీజనల్ ఇన్ఫెక్షన్స్. అది ఎవ్రీ ఇయర్ వస్తుంది సీజన్లో. అంటే వర్షాకాలం మొదలైనప్పుడు ఫ్లూ, తర్వాత చలికాలంలో కూడా మళ్ళీ ఒకసారి ఫ్లూ కానీ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వస్తుంది. ఎండాకాలంలో రేర్గా అడినో వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రేర్ అది. బట్ ఇది కామన్గా ఉంటుంది. బట్ సీజనల్గా అంటే మళ్ళీ ఆస్తమా ఉంటుంది. సిఓపిడి అనేది సీజనల్గా కాదు, బట్ అది కూడా సీజనల్గా ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుందంటే ఎప్పుడైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్స్లో వచ్చినప్పుడు ఆల్రెడీ లంగ్స్లో ఉన్న ప్రాబ్లం ఫ్లేర్ అప్ అవుతుంది. ఆల్రెడీ వారికి ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఆయాసం ఉండడం, లేకపోతే ఆయాసం లేకపోయినా లంగ్స్ బాగుండవు కాబట్టి దాని మీద ఇంకొంచెం ఎఫెక్ట్ పడితే అప్పుడు ఆ ఆయాసం పెరిగిపోతుంది వాళ్ళకి. ఓకే, మీరు కరోనాలో సర్వీస్ చేశారు పేషెంట్, నేను దగ్గర నుండి చూశాను. బెడ్స్ దొరకని రోజులు అవి, ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకని రోజులు అవి. మీ సర్వీస్ నేను చూశాను. ఒక క్వశ్చన్ సార్, మీకు కరోనా వచ్చిందా సార్? లేదండి, భగవంతుడి దయ వలన కోవిడ్ అంటే చాలా మంది ఆశీస్సులు, దీవెనలు పేషెంట్స్ కూడా ఉన్నాయి కదా సార్. అందుకే ఇంకో విషయం సార్, కామన్గా నేను ఈరోజు చూసేది, జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు వచ్చింది అనగానే పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసి డైరెక్ట్గా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫలానా ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పేసి యాంటీబయాటిక్స్ని పారాసెటమాల్ కంటే ఘోరంగా తినేస్తున్నారు. దానివల్ల ఏముంటుంది సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అది తీసుకోవడం వల్ల నష్టాలు ఏంటి? ఒకటి, యాంటీబయాటిక్స్ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోకపోవడం వలన రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దానివలన అది తీసుకున్న వాళ్ళకే కాకుండా సొసైటీ మొత్తానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏవైతే బ్యాక్టీరియా అది తీసుకోవడం ఎలా తీసుకుంటారో ఒక కోర్స్ లాగా తీసుకోరు. 1 రోజు 2 రోజులు
లేదు ఇది తగ్గలేదని ఇంకో యాంటీబయాటిక్. అది ఎందుకంటే వాళ్ళకి తెలియదు, సొంతంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. కొన్ని మెడికల్ షాప్ వాళ్ళు కూడా అంత ఎక్కువగా నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు కూడా క్లియర్గా చెప్పలేరు. వాళ్ళు అడిగినందుకు ఒకటో రెండోనే ఇచ్చి పంపించేస్తారు. దాంతో రెసిస్టెన్స్ అనేది వస్తే ఆ రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ ఒకసారి వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ వచ్చిన బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల సొసైటీకి ఒకటికే కాకుండా ఓవరాల్ సొసైటీకి కూడా ఇబ్బంది అది. అండ్ యాంటీబయాటిక్స్ ఇన్ ద పైప్ లైన్, అంటే కొత్తగా తయారు చేసిన యాంటీబయాటిక్స్ ఆల్మోస్ట్ ఏమీ లేవు. ఓకే, ఇంకొక 10-15 సంవత్సరాల వరకు, అంటే ఇప్పుడు మొదలు పెడితే 15-20 నుంచి 20 సంవత్సరాల తర్వాత యాంటీబయాటిక్ బయటకు వస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కొత్తగా వచ్చేవి ఏం లేవు. ఉన్న వాటిలోనే కొంచెం అటు ఇటుగా మార్పులు చేసి బ్యాక్టీరియా రిలీజ్ చేస్తున్నారు కానీ యాంటీబయాటిక్స్, కొత్తగా వచ్చే యాంటీబయాటిక్స్ కన్స్యూమర్లో లేవు. సో ఇప్పుడున్న యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్లో వచ్చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఓకే, అంటే అవి యాంటీబయాటిక్స్ పని చేయకపోతే మన దగ్గర ఆల్టర్నేటివ్ లేదంటారు? లేదు, వచ్చే అవకాశం కూడా త్వరలో లేదు. ఓకే సార్, అంటే మీ కెరియర్లో ఛాలెంజింగ్ కేసు ఫలానా కేసు నేను ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పే కేసులు ఏమైనా ఉన్నాయా సార్? అలా చాలా ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అయిపోయింది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. సో చాలా కేసెస్ ఉంటాయి. బట్ బాగా చెప్పడం అంటే నాకు బాగా గుర్తుండే కేసు అంటే ఈ కోవిడ్లోనే చాలా, ఈ కోవిడ్ వేవ్స్లో అంటే చాలామంది అప్పుడు బెడ్స్ మనం అలాట్ చేసే పరిస్థితి కూడా లేదు ఒక్కొక్కసారి అవసరం అయినప్పుడు. అవును. అండ్ మెడిసిన్స్ కూడా అంటే అందరికీ దొరకదో తెలియదు. అప్పుడు ఆ సప్లై కూడా ప్రాబ్లం ఉండింది మధ్యలో కొద్ది రోజులు. మనకి ట్రీట్మెంట్ తెలిసినా ఇవ్వలేకపోవడం అనేది చాలా ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపించేది. అంటే మన దగ్గర మనకి ట్రీట్మెంట్ మనం ఇవ్వాలనిపిస్తుంది, ఇవ్వాలి తెలుసు ఏమి ఇవ్వాలో, కానీ ఇవ్వలేని పరిస్థితి, అవైలబిలిటీ లేకుండే. బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ, అంటే నేను అడగలో తెలియదు. అట్లాంటి పరిస్థితులలో ఎవరైనా పేషెంట్ చనిపోవడం జరిగిందా సార్? అంటే చాలామంది చనిపోయారు, బయట అయితే లక్షలలో ప్రజలు చనిపోయారు. కానీ మీరు చూస్తుండగా నేను హెల్ప్ చేయగలను కానీ అట్లా చేయలేకపోయాను ఎందుకంటే అవైలబిలిటీ లేకుంటే లేదా వేరే ఇష్యూస్ వల్ల, అలా అంటే మన హాస్పిటల్లో అలా జరగనివ్వలేదు. ఓకే, ఇంకేదైనా పేషెంట్కి కొద్దిగా తక్కువ అవసరం ఉన్నది వాళ్ళని మూవ్ చేయడం, అంటే మేనేజ్మెంట్ వాజ్ వెరీ కోఆపరేటివ్ ఆ విషయంలో. సో వెరెవర్ పాసిబుల్ వీ ట్రై టు అడ్జస్ట్, లేకపోతే వాళ్ళని ఎర్లీగా వీలైనంత తొందరగా ఇంకొక హాస్పిటల్కి మూవ్ చేయించడం చేసేది. అంటే వీ డింట్ టేక్ దట్ ఛాన్స్. ఓకే సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కాకపోతే ఆ మూవ్ చేయడంలో తెలీదు వాళ్ళు ఇంకొక సర్వీస్ అంటే ఇంకొక ఏరియా వరకు వెళ్ళరా అట్లాంటి ఆ భయం ఉండేది. అది అందరికీ ఉండేది సార్, నిజమే. చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేసినాము. ఇంకోటి సార్, ఇందాక మీరు సిఓపిడి అన్నారు, ఇంకోటి అస్థమా అన్నారు సార్. యాక్చువల్గా ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఆస్తమా అనేది జన్యుపరంగా వచ్చేది, అంటే హెరిడిటరీ డిసీజ్. ఓకే, అలానే చాలామంది ఏమవుతుందంటే జన్యుపరంగా వస్తుంది అనగానే మా పేరెంట్స్కి ఎవరికి లేదు అంటారు. సో కొన్ని తరాలు గ్యాప్ తర్వాత కూడా కనిపించవచ్చు. అది ఒక 6-7 తరాల మధ్యలో ఎవరికి ఉండకుండా మళ్ళీ కనిపించవచ్చు. అండ్ పేరెంట్స్కి ఉన్నంత మాత్రం ఖచ్చితంగా వస్తుందని కాదు. మామూలుగా జన్యుపరమైన జబ్బులన్నీ ఏమవుతుందంటే 1-2 జీన్స్ నుంచి వస్తాయి, కానీ ఆస్మాకి ఒక 16-17 జీన్స్ నుంచి వస్తుంది. సో అందుకని వేరియబుల్గా ప్రజెంటేషన్ ఉంటుంది. 2 ఆస్మాకి ఒకటి జన్యుపరంగా మనలో ఆ రియాక్టివిటీ అనేది ఉండాలి. ఆస్మా అంటే మన శరీరం మామూలుగా కనిపించే మాలిక్యూల్స్ ఏవైతే గాల్లో ఉంటాయో వాటికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. యాక్చువల్గా బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. హైపర్ రియాక్టివ్ డిసీజ్ అంటే బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది అవసరానికి మించి. ఇప్పుడు మామూలుగా మనం పొగకో దుమ్ముకో వెళ్తే దగ్గు వస్తుంది, అది కామన్. ఎందుకంటే అది బాడీకి హార్మ్ చేసే సబ్స్టెన్సెస్ వెళ్తున్నాయి కాబట్టి లంగ్స్ దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఆస్మా వాళ్ళకి అంత హానికరమైన సబ్స్టెన్సెస్ కానప్పటికీ వాటిని బయటికి పంపించాలని లోపల లంగ్స్ ప్రయత్నం చేస్తుంటాయి. ఓకే. సో దాంతో రియాక్షన్ అవుతుంది. సిఓపిడి అనేది యూజువల్గా స్మోకింగ్, పొగ తాగడం వలన వస్తుంది. సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనీ, పొగ తాగడం వలన ఊపిరితిత్తుల్లో మార్పులు ఏర్పడి అవి పర్మనెంట్ డ్యామేజ్. వేరే ఆస్మాలో ఏంటంటే ఆ రియాక్షన్ అంటే ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది తగ్గితే
ఆ రియాక్షన్ మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే. 2 మెడిసిన్ వాడితే నార్మల్‌కి వెళ్తారు వాళ్ళు. ఆ టైంలో ఏదైతే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడితే మెజారిటీ 95% మోర్ దెన్ 95% వాళ్ళ లంగ్స్ నార్మల్‌కి వెళ్ళిపోతాయి. COPDలో అలా కాదు. ఆల్రెడీ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది లంగ్. ఓకే. ఇవాళ రేపు చిన్న పిల్లలు సార్ అంటే ఈ 18, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఎప్పుడూ జలుబు ఉండడము, డాక్టర్ల దగ్గర సంవత్సరాల కొద్దీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది తగ్గకపోవడము, కొంతమంది డాక్టర్లు వెయిట్ వల్ల అంటారు, ఇంకో ఇష్యూ అంటారు. అదేంటి సార్? ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ అది కంటిన్యూస్‌గా నడుస్తుందా? అలర్జీ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్‌గా క్యూర్ అవ్వవు. ఓకే. ఒకటి యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి ఇప్పుడుకున్న మెడిసిన్‌లో క్యూరేటివ్ ట్రీట్మెంట్ లేదు. ఎక్కడైనా ఏ ట్రీట్మెంట్‌లో కూడా లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో గానీ అంటే ఆయుర్వేద, హోమియో, యునాని అక్కడ కూడా లేదు. ఎందుకంటే చెప్పాను కదా మీకు అలర్జీ అనేది బాడీ అన్నెసెసరీగా రియాక్ట్ అవుతుంది. ఓకే. నార్మల్ కంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. దాన్ని తగ్గించడానికి అప్పుడు ఆ రియాక్షన్ ఉన్న టైంలోనే తగ్గించడానికి అవుతుంది. కానీ అది లేనప్పుడు అది రాకుండా ఉండడానికి ప్రస్తుతానికి మెడిసిన్స్ అంటే పూర్తిగా మానేయడానికి లేదు. ఒకటి అదేంటంటే చిన్న వయసులో యూజువల్గా ఎక్కువ మందికి చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏజ్లో వస్తే వాళ్ళు టీనేజెస్లో పెరుగుతుంటే ఆ టైంకి అలర్జీస్ తగ్గుతాయి చాలామందికి. ఓకే. అరౌండ్ 70-75% వాళ్ళకి అలర్జీస్ న్యాచురల్గా తగ్గిపోతాయి. ఓకే. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో గడిచిన ఒక 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా. ఇంతకుముందు లేదు. ఎవరు పడితే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేయడము లేదా ఎట్లా లంగ్స్‌ని ఎట్లా ఫిట్‌గా ఉంచాలి అని చెప్పేసి వాళ్ళందరూ పోస్టులు చేస్తున్నారు. అంటే నీళ్లు కరగబెట్టి అందులో మిరియాలేసి, అందులో ఇంకేదో ఏసి రోజు తాగండి అని చెప్పేసి ఫ్రీ టిప్స్ చెప్తూ ఉంటారు. యాజ్ ఎ డాక్టర్‌గా నిజంగా మనము ఎట్లాంటి డైట్ లేదా ఎక్సర్సైజ్ అనేది పాటించాలి? లంగ్స్ మనవి ఎప్పుడు ఫిట్ ఉండాలి అంటే? లంగ్స్‌లో కెపాసిటీ పెంచడానికి బెస్ట్ అంటే ఒకటి స్విమ్మింగ్, ఇంకొకటి వాకింగ్. ఈ 2 ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. బట్ దానివల్ల లంగ్ హెల్త్ ఏం మారదు. లంగ్ కెపాసిటీ అంటే లంగ్ సైజ్ పెరుగుతుంది దాంతో. బట్ లంగ్ హెల్త్ అంటే లంగ్ని చేంజ్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ అంటే డైట్లో ఏం చేంజెస్ వలన పెద్దగా మార్పు ఏం అవ్వదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ప్రాణాయామాన్ని కానీ అట్లాంటివి మేము కూడా చెప్తాం. ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ ఉంటాయి. అవన్నీ కూడా లంగ్ కెపాసిటీ పెంచడం అండ్ సపోర్టివ్గా లంగ్కి సపోర్ట్ చేసే రెస్పిరేటరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేస్తాం. వాటికి మాత్రం పనిచేస్తాయి. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కువ ఉంటే కెపాసిటీ ఎక్కువ ఉంటే న్యాచురల్గా మన లంగ్స్లో ఏంటంటే 90% రిజర్వ్ ఉంటుంది. ఓన్లీ 5-10% వాడతాం మనం రెగ్యులర్గా. అండ్ పెద్ద పెద్ద అథ్లెట్స్ అంటే స్ప్రింటర్స్ కూడా 35-40% ఆఫ్ లంగ్ కెపాసిటీయే వాడతారు. ఓకే. స్ప్రింటింగ్ చేశారు 100 మీటర్స్ స్ప్రింట్ రేస్ వాళ్ళు. సో ఇంకా చాలా రిజర్వ్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో రిజర్వ్ పెంచుకుంటే సిమ్టమ్స్ ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గుతాయి అంతే. ఓకే. కానీ దీనికి స్పెషల్గా డైట్ అలాంటిది డైట్ ఏముంది మరి వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అంట. ఓకే సార్, ప్రస్తుతం చైనా నుంచి ఒక కొత్త వైరస్ బయలుదేరింది అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి మనం వింటున్నాము. నిన్న ఇండియా కూడా రెస్పాండ్ అయింది. ఇండియా కూడా అఫీషియల్స్, నేను మాట్లాడేది హెచ్ఎంపివి వైరస్ గురించి. దీని గురించి ఏమంటారు సార్? ఏంటి వైరస్? హెచ్ఎంపివి అనేది అగైన్ సీజనల్, ఈ వింటర్ సీజన్లో వచ్చే సీజనల్ వైరస్. ఇది ఈజ్ నోన్ ఫర్ లాస్ట్ 20-24 ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఎక్కువగా వస్తుందని రిపోర్ట్, అది కూడా చైనాలో, ఇంకెక్కడ లేదు. బట్ ఇది ఆల్రెడీ ఐడెంటిఫైడ్ వైరస్. దానికి స్పెసిఫిక్గా మెడిసిన్ ఏం లేదు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ గ్రూప్ అంటాం దీన్ని. ఆ గ్రూప్లో చెందిన వైరస్ ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గ్రూప్. సో ఈ వైరస్ చాలా వెరీ మైల్డ్ ఫామ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. కాకపోతే కొద్దిమందికి అంటే బాడీ ఇమ్యూనిటీని బట్టి అలా కొద్దిమందిలో కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు. బట్ ట్రీట్మెంట్ కూడా ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంటే దానికి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్. సో చాలామందిలో అసలు వచ్చిపోయినట్టు తెలియకుండా తగ్గిపోవచ్చు. కాకపోతే ఇది కరోనా అంత ఎఫెక్టివ్గా ఉండదంటారు యాక్చువల్గా. అంటే కరోనా కూడా అంతకుముందు ఉన్న కరోనా వైరస్ కూడా మనకి అంటే దాదాపు ఒక 50 ఇయర్స్ పైనుండి ఉంది. ఓకే. కరోనా ఏం కొత్త వైరస్ కాదు. కానీ ఈసారి వచ్చిన అంటే 2019లో వచ్చిన వేరియంట్ కొత్తది. దానివల్లనే ఇబ్బంది వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు హెచ్ఎంపివి ఏదైతే అంటున్నారో ఇది కొత్త వేరియంట్ అంటారు. అది తెలియదు మనకి, ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా చైనాలో తప్పితే ఇంకెక్కడా లేదు. ఓకే. సార్, ఒక కామన్ టర్మ్ నిమోనియా అంటారు. చిన్నప్పటి నుంచి నేనైతే వింటున్నాను, నిమోనియా అంటారు.
అసలు ఏంటి సార్ ఈ నిమోనియా ఏంటి, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? న్యూమోనియా అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని న్యూమోనియా అంటాం. అది సైంటిఫిక్ టర్మ్. ఓకే. లంగ్స్లో ఇన్ఫెక్షన్, ఎక్కడైతే చీమగడ్డ ఉంటే యాబ్సెస్ అంటాం, అవును. అట్లా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని న్యూమోనియా అంటాం. ఓకే. అంతే. ఇన్ఫెక్షన్ దేని నుంచి అయినా రావచ్చు, వైరస్ నుంచి రావచ్చు, బ్యాక్టీరియా నుంచి రావచ్చు, ఫంగస్ నుంచి రావచ్చు, ట్యూబర్క్లోసిస్ నుంచి రావచ్చు, దేని నుంచి అయినా రావచ్చు. దేని నుంచి వస్తుందని చూసి, అంటే రకరకాలుగా ఇమేజింగ్ టెక్నిక్స్, ఎక్స్రే కానీ, స్కాన్ కానీ, ఉమ్ము స్ఫూటం టెస్ట్ అని చేసి దాన్ని బట్టి అది వైరసా, బ్యాక్టీరియా, ఫంగసా, దాన్ని బట్టి దానికి సరిపోయే ట్రీట్మెంట్ ఇస్తే యూజువల్గా రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ ఎర్లీగా, అంటే అది బాగా ఎక్కువ కాకుండా ఎర్లీగా సిమ్టమ్స్ రాగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ రికవరీ ఉంటుంది. ఓకే. అదర్వైజ్ అంటే చిన్న పిల్లలు లెస్ దెన్ 5 years, ఎస్పెషల్లీ లెస్ దెన్ 1 year, నియోనేట్స్, ఇన్ఫాంట్స్లో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే 65 years అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్స్ ఉంటారు, వాళ్ళు మెడిసిన్స్ వాడతారు ఇమ్యూనిటీ తగ్గించడానికి. తర్వాత ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ, క్రానిక్ డిసీజెస్ అంటే షుగర్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, అంటే క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ నార్మల్గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బ్యాక్టీరియా అనేవి అందరిలో వచ్చే బ్యాక్టీరియా వేరే ఉంటుంది. ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో సాధారణమైన బ్యాక్టీరియా, అంటే మామూలుగా ఎక్కడ పడితే అక్కడ ఉండే బ్యాక్టీరియా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఓకే. దాంతో ఏమవుతుందంటే అవన్నీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియా, ఎక్కడ పడితే అక్కడ కనిపించే బ్యాక్టీరియా అనేది యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్గా ఉంటుంది. ఓకే. సో దాంతో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఓకే సార్, నిమోనియా కాకుండా అంటే చిన్నపిల్లలకి నిమోనియా కాకుండా ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ అంటే చాలాసార్లు చూస్తాము. చిన్నపిల్లలకి ఎప్పుడు అది ఏమంటారు, స్ఫూటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఇన్ఫెక్షన్స్కి గురైపోతుంటారు. వాళ్ళకి నిమోనియా కాకుండా ఇంకేమున్నాయి సార్ ఛాన్సెస్, ఎందువల్ల అవుతుంది అది? యూజువల్గా చిన్నపిల్లలకి న్యూమోనియా ఒకటి, సైనస్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఎందుకంటే గాలి ఎక్స్పోజ్డ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్డ్ ఉంటారు. సో అండ్ అప్ టు ఇందాక చెప్పినట్టు 5 years ఏజ్ లోపు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వదు. అందుకని ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వచ్చినాక కొంచెం తగ్గింది, అంటే సివియారిటీ రావడం, మొత్తం ఇన్ఫెక్షన్ రాకుండా లేకపోయినా సివియారిటీ ఆఫ్ డిసీజ్ అయితే తగ్గుతుంది వ్యాక్సిన్స్ ఇవ్వడం వలన. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఉంది. సో సివియర్ న్యూమోనియా కాజ్ చేసే మేజర్ ఆర్గానిజమ్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఓకే. ఓకే సార్, ఇంకో ఇష్యూ అంటే ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూ గురక పెట్టడం. జనరల్గా మనం చూస్తాము, లా ఉన్న వాళ్ళు అని మాత్రమే కాదు, కొంతమంది స్లిమ్గా ఉంటారు కానీ వాళ్ళు కూడా గురక పెడుతుంటారు. అంటే శ్వాస అన్నది నిద్రలో ఆడదు అని చెప్పేసి కూడా అంటుంటారు. ఏంటి సార్ అది, ఇది ఎందువల్ల వస్తుంది ఈ గురక అన్నది? ఇప్పుడు గురక అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అనమాట. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే నిద్రలో శ్వాసనాళం మూసుకుపోతుంది, అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్. యాప్నియా అంటే ఊపిరి ఆడదు, దాంతో శ్వాసనాళం మూసుకుపోవడం, గొంతులో ఊపిరి ఆగిపోవడం వల్ల కిందికి ఆక్సిజన్ వెళ్ళకుండా, ఎయిర్ వెళ్ళదు ఇంకా అసలు లంగ్స్లో. సో బట్ గురక అనేది ప్రతిసారి దాని నుంచే రాదు. గురక రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముక్కులో ప్రాబ్లం ఉంటే రావచ్చు, సైనస్లో ప్రాబ్లం ఉంటే రావచ్చు, కొంతమందికి మీరు చూస్తారు మౌత్ సరిగా అంటే టంగ్ పెద్దది ఉంటే, ఓకే, లేకపోతే అప్పర్ జా షేప్ డిఫరెంట్గా ఉంటే, ఇలా రకరకాల రీజన్స్తో గురక వస్తుంది. ఓకే. బట్ ఎప్పుడైతే శ్వాసనాళం మూసుకుపోయినప్పుడు వచ్చే గురక ఉంటుందో అది కొంచెం తీవ్రమైంది, అంటే దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. దానికి స్లీప్ స్టడీ అని చేస్తాము, ఎంత ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి దాన్ని రేట్ చేసి దాని ప్రకారంగా, అంటే ప్రస్తుతం ఉన్నదానికి ట్రీట్మెంట్ అంటే దాంట్లో ఓన్లీ ప్రెషర్తో ఎయిర్ పంప్ చేయడం. ఇందాక నేను చెప్పినట్టు పైన అంటే ముక్కులో కానీ, నోట్లో కానీ, టంగ్లో కానీ, ఇక్కడ ఏదైనా టాన్సిల్స్, ఒకసారి టాన్సిల్స్ పెద్దది ఉంటే, అడినాయిడ్స్, చిన్న పిల్లల్లో గురక అంటే యూజువల్గా అడినాయిడ్స్ ఉంటాయి వాళ్ళకి, 7-8 years లోపు వాళ్ళకి గురక వస్తుంది, నోరు తెరిచి శ్వాస తీసుకుంటారు పడుకున్నప్పుడు. అలా ఉందంటే అడినాయిడ్స్ ఉంటాయి వాళ్ళు. సో వాటిని సైజుని బట్టి సర్జరీ చేయడం. ఈ పై ప్రాబ్లమ్స్ అయితే సర్జరీతో సెటిల్ అవుతుంది. బట్ ఇక్కడి నుంచి ఎప్పుడైతే గొంతు నుంచి కిందికి మూసుకుపోవడం స్టార్ట్ అవుతుందో అక్కడ ఆపరేషన్స్ ఏవి చేయడానికి వీలవు, చేసినా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మొదట్లో ప్రయత్నాలు చేశారు దాని గురించి. బట్ ప్రస్తుతానికి దానికి ఏంటంటే
చేసి స్లీప్ స్టడీ అంటే రాత్రిపూట అన్ని పారామీటర్స్ చూస్తాం. నిద్ర ఇలా గురుకు ఎన్నిసార్లు వస్తుంది, నిద్రలో మెలకు వస్తుందా, ఆక్సిజన్ ఏమైనా తగ్గిపోతుందా, హార్ట్ రేట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుందా అలా అయినప్పుడు, ఇవన్నీ రకరకాల పారామీటర్స్ చూసి దాన్ని బట్టి ప్రెషర్తో ఎయిర్ పంప్ చేయడానికి సిపాప్ అనే మిషన్ వాడతాం. ఓకే. అంటే గురకకి జనరల్గా ఒక ఒక కారణం ఏంటి అంటే వేస్ట్ సైజ్ పెద్దగా ఉండడం అంటారు. అంటే అదొకటి కారణం కాదు దీన్ని బట్టి. కాదు. ఓకే. స్లిమ్గా ఉన్నా కూడా రావచ్చు. ఓకే. డిపెండ్స్ ఆన్ దీస్ కండిషన్స్. వెయిట్ తక్కువ ఉంటే అంటే ఇప్పుడు మనం ఇది చూస్తే జపాన్లో కూడా ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనేది. ఓకే. సో మనం చూస్తే జపాన్లో 80% ఆఫ్ దెమ్ ఆర్ స్లిమ్. ఓకే. సార్ ఇంకొక ప్రశ్న అంటే చాలా రోజుల నుంచి నేను కూడా ఆలోచిస్తున్నాను. స్ట్రెస్ ఇవాళ రేపు స్ట్రెస్ అనేది చాలా కామన్, అన్ని ఫీల్డ్లలో స్ట్రెస్ ఉంది. ఈ స్ట్రెస్ అనేది లంగ్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా సార్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు స్ట్రెస్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోయినా ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని. ఈ స్ట్రెస్ వలన కూడా బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాంతో డెఫినెట్గా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు రకరకాల అంటే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అది. సో దాని నుంచి కూడా వస్తుంది. స్ట్రెస్లో నిద్ర సరిగా ఉండదు, నిద్రలేం ఉంటుంది. అవును. సో దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా లంగ్స్ మీద ఎఫెక్ట్ లేకపోయినా బట్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది రకరకాల కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. ఓకే. అవి అన్ని ఆర్గన్స్తో పాటు లంగ్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే. అండ్ ఇది లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి ఒక టర్మ్ యూజ్ చేస్తారు సార్. సార్ నిజంగా ఇది జరుగుతుందా? జరుగుతుంది. అంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయింది ఇండియాలో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 3-4 సెంటర్స్లో చేస్తున్నారు. బట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ సార్లు లంగ్స్తో పాటు హార్ట్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. క్రానిక్ డిసీజ్ ఉంటే లంగ్స్ పాడవడం వల్ల హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడి హార్ట్ కూడా మోడిఫై అవుతుంది. సో లంగ్ అండ్ హార్ట్ రెండు చేయాల్సి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే లంగ్స్ సైజ్. ఇప్పుడు కిడ్నీ అనుకోండి, ఉన్న కిడ్నీ అలానే ఉంచి ఇంకో కిడ్నీ తీసుకొచ్చి పెడతారు. అవును. ఆ కిడ్నీ ప్లేస్లో కిడ్నీ పెట్టరు. అవును. లంగ్స్లో అలా కుదరదు. ఎక్కడైతే లంగ్స్ ఉన్నాయో ఈ లంగ్స్ తీసి అక్కడే పెట్టాలి. సో ఫిట్ సైజ్ కూడా కావాలి. ఓకే. ఆ పర్సన్కి సరిపోయే సైజులో ఉన్న లంగ్స్ దొరికినప్పుడే ఓహోహో చేయడానికి అవుతుంది. ఇది పెద్ద ఇష్యూ కదా సార్. మరి అంత ఈజీ కాదు. ఈజీ కాదు. అండ్ సెకండ్ థింగ్ ఇందాక మనం చెప్పినట్టు కంటిన్యూస్గా అవుట్ సైడ్ ఎయిర్కి ఎక్స్పోజ్ ఉంటుంది లంగ్స్. గాలి పీల్చుకుంటాం కాబట్టి. సో అవును, అవుట్ సైడ్ ఎయిర్కి కంటిన్యూస్గా స్కిన్ తర్వాత లంగ్స్ హైయెస్ట్ ఎక్స్పోజ్డ్ అనమాట హ్యూమన్ బాడీలో ఆర్గన్స్. సో ఆ బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా ఆ ట్రాన్స్ప్లాంట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బంది. అంటే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అవ్వడం కూడా కష్టం అంటారు. సక్సెస్ అవ్వడం అంటే ఇమీడియట్ సక్సెస్ ఒకటి, లాంగ్ టర్మ్ సక్సెస్ ఒకటి. ఓకే సార్. ఇంకోటి జనరల్ టర్మ్లో లంగ్ క్యాన్సర్ అంటారు. ఈజీగా ఒక లంగ్ క్యాన్సర్ అన్న వర్డ్ వాడతారు. లంగ్ క్యాన్సర్ అన్నది అంటే స్టేజెస్ ఉంటాయి, దట్ ఈస్ ఓకే. బట్ లంగ్ క్యాన్సర్ అనేది నిజంగా క్యూరబుల్ సార్? అంటే లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఫస్ట్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అయితే చాలా బ్లీక్గా ఉండేది. ఎందుకంటే అది కనిపెట్టడమే లేట్ స్టేజెస్. యూజువల్గా 3rd స్టేజ్ 4th స్టేజ్ వస్తే కానీ తెలియదు ఉన్నట్టు. ఎందుకంటే లంగ్స్లో చాలా రిజర్వ్ ఉంటుంది అని ఇందాక చెప్పాను. సో బయటపడడానికి లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ ఉంటే మన హెల్త్ చెకప్స్ అవి ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా ఎర్లీగా తెలుస్తుంది ఒకటి. 2 లేట్ స్టేజెస్లో కూడా కొన్ని రకాల అంటే లంగ్ క్యాన్సర్లో ఒక 4-5 రకాలు ఉంటాయి. కొన్ని రకాల లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ బాగా అంటే అభివృద్ధి చెందింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా బాగా ఉంది. సర్వైవల్ కానీ క్యూర్ కానీ లాంగ్ టర్మ్ సర్వైవల్ అంటే 5 years పైన సర్వైవ్ అయిన వాళ్ళు నేనే చాలామందిని చూశాను. ఓకే. పాజిటివ్. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది వేరే ఉంది. అండ్ సర్జన్స్ కూడా అంటే ఇంతకుముందు లంగ్స్ క్యాన్సర్కి సర్జరీస్ అసలు చాలా రేర్గా అయ్యాయి. ఇప్పుడు సర్జన్స్ కూడా బాగా ఎక్విప్డ్ అయ్యారు క్లియర్గా. అంటే మన దగ్గర కూడా జాయ్లో కూడా ఒక పేషెంట్ని ఫస్ట్ స్టేజ్లో లక్కీగా 35-year-old బాయ్ జోయ్ హాస్పిటల్లో ఐడెంటిఫై చేశాము. ఓకే. ఈ గాట్ ట్రీటెడ్ ఇన్ మన MNJ క్యాన్సర్ హాస్పిటల్ సర్జరీ. ఈ కమ్స్ ఫర్ ఫాలోఅప్. ఇప్పుడు 4 years కోవిడ్ టైంలో మీరు అందాక అడిగారు కదా, బాగా కోవిడ్లో యాక్చువల్గా కోవిడ్ కాకుండా క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం అనేది అసలు ఓకే దట్ వాజ్ ద బిగ్ థింగ్. నేను ఒకసారి ఒక హాస్పిటల్ వెళ్ళాను సార్. హాస్పిటల్ పేరైతే నేను చెప్పను.
అంటే వేరే అది చాలా రోజుల క్రితం అది. హాస్పిటల్కి వెళ్ళాక ఒక పేషెంట్ కోసమని వెళ్ళాను. ఆ పేషెంట్ అప్పుడు బయటకు వస్తున్నారు. ఆ పేషెంట్‌తో పాటు తను ఒక బాటిల్ పట్టుకున్నారు పేషెంట్. ఆ బాటిల్‌లో తీసుకొచ్చి నాకిచ్చి సమ్ బయాప్సీ ఆర్ సంథింగ్ చేయాలి సంథింగ్ ఏదో అన్నారు. ఆ బాటిల్‌లో ఏముంది అంటే, ఆ బాటిల్‌లో పస్ ఉందని చెప్పారు. ఆ పస్ ఎక్కడి నుంచి తీశారు అంటే లంగ్స్‌లో నుంచి తీశారని చెప్పారు. ఏంటి సార్ అంత బాటిల్‌లో అంత పస్ లంగ్స్‌లో ఉంటుందా? లంగ్స్ పైన లేయర్స్లో ఓకే. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. అది ఒక్కొక్కసారి 2.5-3 లీటర్స్ వరకు కూడా కలెక్ట్ అవుతుంది. ఓహ్ మై గాడ్! 3 లీటర్స్. ఆల్మోస్ట్ అది 1 లీటర్ బాటిల్. అందులో కొంచెం తక్కువ ఉన్నా కూడా ఒక 750 ఎంఎల్ అయితే ఉంది. అంతలా క్యారీ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లైక్ టీబీ వల్ల అట్లా వస్తుందా లేదా? ఎక్కువ ఫ్లూయిడ్ ఉందంటే క్యాన్సర్ ఒకటి. ఓకే. బట్ చాలా కామన్గా టీబీ వల్లనే వస్తుంది. Okay. లంగ్స్లో అట్లా ఫ్లూయిడ్ రావడం అనేది ట్యూబర్క్లోసిస్, లేకపోతే ఏమైనా న్యూమోనియా ఉంటే కూడా న్యూమోనియా పక్క నుంచి కూడా ఆ లంగ్స్ పైన లేయర్స్ ఏవైతే ఉంటాయో ప్లూరల్ క్యావిటీ అంటే అవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ రియాక్షనరీగా ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. ఓకే సార్, ఒక విషయము హార్ట్కి ప్రాబ్లం ఏంటి అంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్కి ఇష్యూ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. దట్ ఈస్ కామన్, అది మనందరికీ తెలుసు. ఆ కొలెస్ట్రాల్ వల్ల లంగ్స్కి ఏమైనా ఇష్యూ ఉంటుందా సార్? డైరెక్ట్గా ఏం ఇష్యూ ఉండదు. డైరెక్ట్గా ఏమి ఉండదు. ఇండైరెక్ట్గా హార్ట్ వీక్ అయితే లంగ్స్, ఇప్పుడు ఏంటంటే లంగ్స్ హార్ట్ రెండు కలిసి సైమల్టేనియస్గా పనిచేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ అంతా సప్లై చేయాలి. ఆక్సిజన్ లంగ్స్ అందిస్తాయి, ఆ బ్లడ్ని బాడీ అంతా సప్లై చేయాల్సింది హార్ట్. ఇప్పుడు ఎప్పుడైతే హార్ట్ వీక్ అయిందో లంగ్స్ ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్, ఇది ఇచ్చిన ఆక్సిజన్ బాడీకి సరిపోలేదని సిగ్నల్ మళ్ళీ లంగ్కి వస్తుంది. ఓకే. సో దట్ ఈస్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రాక్టీస్లో కరోనా పేషెంట్స్ చూస్తున్నారు సార్? ఏమైనా వస్తున్నాయా? ఈ మధ్య కాలంలో అయితే చూడలేదండి. లాస్ట్ 6 months 7 monthsలో అయితే రాలేదు. అండ్ మనం టెస్ట్లు అవి చేపిస్తున్నాం అంటే ఇండియాలో డౌట్ ఉన్నప్పుడు చేస్తాం కానీ రావట్లేదు కేసు. ఓకే, ఫైనల్గా ఒక చిన్న విషయం చెప్పండి సార్. ఇందాక కూడా అడిగాను నేను, యాజ్ ఎ డాక్టర్గా ఒక కామన్ మ్యాన్కి లంగ్స్ గురించి ఈ విషయాలు ఫాలో అవ్వండి అని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఒకటి, స్మోకింగ్ చేయకూడదు. ఓకే, ఖచ్చితంగా చేయకూడదు పని. టొబాకో వాడకూడదు, చూయింగ్ కానీ ఏదైనా. ఓకే, దాని నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే అన్ని ఆర్గన్స్తో పాటు లంగ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. లంగ్ కెపాసిటీ పెంచుకుంటే ఏదైనా చిన్న ఇన్సల్ట్ వచ్చినా కానీ కవర్ అవుతుంది. అండ్ వాట్ అబౌట్ ఆల్కహాల్ సార్? ఆల్కహాల్ అగైన్ లంగ్స్తో డైరెక్ట్గా ఇంటర్ఫీరెన్స్ అయితే ఏముండదు. బట్ ఆల్కహాల్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది, లివర్ పాడవుతుంది, ఒకటి హార్ట్ వీక్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు మీ టైం అక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారని తెలిసినా కూడా మీరు ఇక్కడికి వచ్చి మా స్టూడియోకి ఈరోజు మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ.